హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరణాల ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి చికెన్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. అది చికెన్ ఫ్రై అనమాట. ఈసారి ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేయండి. మీ వంటకి మీ ఇంట్లో వాళ్ళంతా ఫిదా అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ చికెన్ ఫ్రై కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకొని వీటిలో కొంచెం వాటర్ వేసేసి ఒక అరగంట పాటు నాననివ్వండి. అరగంట నానిన తర్వాత ఒక 3 టమోటాలని ఈ సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఈ టమోటాలని అలాగే ఈ జీడిపప్పు గసగసాలని వీలైనంత మెత్తగా మిక్సీలో రుబ్బుకోండి. చూసారా, ఇలా రుబ్బుకున్న ఈ పేస్ట్ని అయితే పక్కన ఉంచండి. ఇప్పుడేమో స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. అలాగే కొద్దిగా బటర్ వేసుకోండి. ఈ బటర్ వేయడం వల్ల ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్ వస్తుంది. అలాగే 5 నుంచి 6 వెల్లుల్లిని, పొట్టు తీసిన వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఈ వెల్లుల్లి అనేది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. చికెన్ అయితే వేయాలి. అయితే చికెన్ని కూడాను ఒక అరగంట ముందు చికెన్లో ఉప్పు, పసుపు, కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక అరగంట ముందు నానబెట్టండి. నేను అది చేసిన మీ వీడియో అయితే మిస్ అయింది. నానబెట్టుకున్న చికెన్ అయితే ఇందులో తెచ్చి వేసేయండి. కారం అనేది మనం అప్పుడు ఎక్కువైనా వేసేయచ్చు, లేదంటే తర్వాత అయినా వేయచ్చు. అలా వేసిన తర్వాత కొద్దిగా పుదీనా, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసేసి మూత పెట్టేయండి. ఈ ఫ్లేవర్ అనేది చికెన్కి అనేది బాగా పడుతుంది అనమాట. ఇలాగా ఒక 10 నిమిషాలు ఉడుకుతున్నప్పుడు చూసారా, చికెన్లో వాటర్ ఊరొస్తుంది. ఇలా ఊరొచ్చినప్పుడు మొత్తం అంతా ఒకసారి కలపండి. కలిపేసిన తర్వాత మనకి ఈ వచ్చిన వాటర్ అనేది కంప్లీట్గా ఎగిరిపోవాలన్నమాట. బాగా అంటే ఈ వాటర్ ఏమీ లేకుండా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించండి. 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ తేలుతుంది. ఇలాగా తేలుతుందా అన్నప్పుడు ఇందాక రుబ్బు పెట్టుకున్న జీడిపప్పు అలాగే టమాటా పేస్ట్ని అయితే వేసేయండి. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలపండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత వాటర్ వేయడం ఇలాంటివి ఏం చేయక్కర్లేదు. చికెన్ బాగా ఉడికిపోయింది. ఈ పేస్ట్ వేసాక కూడాను ఇంకా బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటేస్తుంది. ఇలాగ మూత తీసి కలిపితే దగ్గరగా అయింది. చూసారా, ఇలాగ దగ్గరగా అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేయండి. వేసేసి మళ్ళీ మొత్తం అంతా కలపండి. కలిపిన తర్వాత చికెన్ చూసారా ఎలా ఉందో, భలే ఉంటుంది అనమాట. ఫ్రైకి ఫ్రైలాగా ఉంటుంది, గ్రేవీకి గ్రేవీలాగా కూడా ఉంటుంది అనమాట. ఈ చికెన్ బిర్యానీతో అయినా రసం అలాగే సాంబారు ఇలాంటి వాటితో అయినా తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.